హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్‌ని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతవరకు వీడియోస్ రెజొనేట్ అవుతున్నాయి అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ చాలామంది కొంత చాలామంది పాజిటివ్‌గానే రెస్పాండ్ అవుతున్నారు. బట్ కొంతమంది మాత్రం నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. సో, నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వీడియోస్ చూడకండి. ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది ఈ వీడియోస్ అనైతే నేను చేస్తున్నాను. నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు వీడియోస్ ఎందుకు చూడాలి? ఎందుకు నెగెటివ్‌గా కామెంట్ పెట్టాలి? అంతే గదా! హెల్ప్‌ఫుల్ అయ్యే వాళ్ళకే అవుతాయి. ఓకేనా? అందుకోసమే వీడియోస్ చేస్తున్నాను. నెగెటివ్‌గా కామెంట్ చేసే వాళ్ళకి ప్లీజ్ అండి నేను దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నెగెటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పేది ఒకటే అండి. నెగెటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ అండి నా ఛానల్‌ని చూడకండి. మిమ్మల్ని చూడమని నేనేం చెప్పట్లేదు. ఓకేనా? మీకిష్టమై మీరు చూస్తున్నారు. సో, నెగెటివ్ కామెంట్ చేయడం అంత కరెక్ట్ కాదు నాకు తెలిసి. మీరిష్టమై వచ్చి వీడియోస్ చూసి మళ్ళీ నెగెటివ్ కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదు. ఓకేనా? అందరూ హర్ట్ అవుతారు. సో, రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ ఏంటంటే మీరేమైనా యాక్షన్ తీసుకోవాలా? మీ రిలేషన్ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలా? అండ్ మీ ఏంజెల్స్ మీకేం గైడెన్స్ ఇస్తున్నాయి? అనేదైతే చూద్దాము. ఓకేనా? ఒకవేళ మీరు మీ సిట్యుయేషన్ గురించి పర్సనల్‌గా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కి కానీ ఆర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంది. వాట్సాప్‌కి మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ చేయకండి. ఓకేనా? మీరు తీసుకోవాలి అనుకుంటేనే పర్సనల్‌గా మీకు హెల్ప్ కావాలి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. 30-40% మాత్రమే ఇది మీకు రెసొనేట్ అవుతుంది. అవుతేనే అది మీ స్టోరీ అవుతుంది. పర్సనల్‌గా నాకు సంబంధించి నాకో క్లారిటీ కావాలి అనుకుంటేనే మీరు పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి. నేను ఎవ్వరికీ దయచేసి చెప్తున్నాను. ఎవరికీ తీసుకోండి అని నేను ఫోర్స్ చేయట్లేదు. సరేనా? సో, రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మీకు కావాలి అనుకుంటేనే బుక్ చేసుకోండి. లేకపోతే వీడియోస్ చూడండి. లేదు వీడియోస్ కూడా నాకు నచ్చట్లేదు అంటే కూడా మీ ఇష్టం. నేను ఎవ్వరిని ఎలాంటి ఫోర్స్ చేయట్లేదు నా వీడియోస్ చూడమని. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఏంజెల్ గైడెన్స్‌తో అయితే స్టార్ట్ చేసేద్దాము. మీ ఏంజెల్స్ మీరున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎలాంటి యాక్షన్ తీసుకోమని గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాం. ఏంజెల్స్ మా వ్యూయర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎలా ఉంది అని కామెంట్ కూడా చేయండి. అందరూ పాజిటివ్‌గానే ఉన్నారు. బట్ కొంతమంది నెగెటివ్‌గా ఉన్నారు. నేను చాలా హర్ట్ అయ్యాను వాళ్ళ కామెంట్‌కి. సో, అందుకే నేను చెప్పాల్సొచ్చింది. సో, ఏంజెల్ మీకు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏం గైడెన్స్ ఇస్తున్నారు? ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఇప్పటి నుంచి 1 ఇయర్ వరకు వెయిట్ చేయండి. ఓకేనా? ఏ ఇయర్ ఫ్రమ్ నౌ యెస్ హెల్ప్‌ఫుల్ పీపుల్ ఇఫ్ యూ బిలీవ్ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఇఫ్ యూ బిలీవ్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఈ ఒక 1 ఇయర్‌లో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయంట. అదే మీ ఏంజెల్స్ మీకు ఇచ్చే గైడెన్స్. ఓకేనా? యెస్ నమ్మండి. అది నిజం. ఓకేనా? హెల్ప్‌ఫుల్ పీపుల్ ఉన్నారు మీ చుట్టూత.
వాళ్ళెవరో అనేది మీరు రికగ్నైజ్ చేయండి. ఓకేనా? హెల్ప్‌ఫుల్ పీపుల్ ఎవరు, లేకపోతే మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు చూసి ఈ రిలేషన్‌లో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఇప్పటి నుంచి 1 ఇయర్‌లో మీకంతా సెట్ అవుతుంది. అదే మీ ఏంజెల్స్ మీకిచ్చే గైడెన్స్. ఓకే. రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మీరు మీ రిలేషన్ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలా? ఏం యాక్షన్ తీసుకోవాలి? చూద్దాం. యూనివర్స్, మా వ్యూయర్స్ వాళ్ళ రిలేషన్ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలా? ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి. చాలా పెయిన్‌లో ఉన్నారు. 10 ఆఫ్ స్వర్డ్స్, 4 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 4 ఆఫ్ స్వర్డ్స్, అండ్ వన్. ఓకే. ప్రెజెంట్ మీ లైఫ్‌లో అయితే బ్యాడ్ టైమ్ అనేది రన్ అవుతుందండి. సో, ఈ బ్యాడ్ టైమ్ అనేది నడుస్తుంది కదా! కర్మ టైమ్ అనేది నడుస్తుంది. సో, టైమ్ అంత ఫేవరబుల్‌గా లేదని చెప్పాలి మీకు ప్రెజెంట్. ఏం యాక్షన్ తీసుకున్నా సరే, దానిలో పెద్దగా యూజ్ అవుతుంది అనైతే చెప్పడానికి ఏం లేదు. ఒకవేళ మీరు కర్మ టైమ్ ప్రెజెంట్ మీకు నడుస్తుంది. ఓకేనా? సో, మీరు ఎంత, ఎంత లవ్ చూపించినా, ఎంత ప్రేమ చూపించినా సరే, మీకు అన్నీ నెగెటివ్‌గానే జరుగుతాయి కూడా. మీరు మీ పర్సన్‌కి ఎంత ప్రేమ ఇచ్చినా, ఎంత టైమ్ ఇచ్చినా, ఎ ఎ అంటే మనీ ఇచ్చినా, టైమ్ ఇచ్చినా, కేర్ ఇచ్చినా, ఏమిచ్చినా సరే ప్రెజెంట్ మీ టైమ్ అనేది బాలేదు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రెజెంట్ కొంచెం టైం అనేది బాగలేదు. సో, మన టైం బాలేనప్పుడు మనం ఎంత మంచి చేసినా సరే, అది నెగెటివ్‌గానే అవుతుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, ఇక్కడ మీరు ఎంత ప్రేమ చూపించినా సరే, ఎంత నాకిష్టముంది, నేను ప్రేమించాను, నాకు ప్రేముంది అని మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే, ఎంత తాపత్రయపడినా సరే, బట్ అది మీకు న ఆహ్, అది మీకు అంత ఫేవరబుల్‌గా ఉండదనే చెప్పాలి. బికాజ్ నేనిక్కడ కరెక్ట్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. హర్ట్ అయ్యే వాళ్ళుంటే గనుక నేనేం చేయలేను. సో, మీరు ఎంత ప్రేమ చూపించినా సరే, ఎంత ఏదైనా మీ రిలేషన్ పరంగా మీరు యాక్షన్ తీసుకోవాలనుకున్నా సరే, ఆర్ మీకు ఎంత ప్రేమున్నా సరే ఆ పర్సన్ అంటే, ఎంత మీరు అంటే ఈ రిలేషన్ తను లేకుండా నేనుండలేను, తనే నా ప్రపంచం, తనే నా సర్వస్వం మీరు ఎంత అనుకున్నా సరే, ఏంటంటే ప్రెజెంట్ కొంచెం మీకు టైం బాలేదు. టైం బ్యాడ్ ఉంది. సో, ఏం చేసినా సరే, మీరు ఏం యాక్షన్ తీసుకోవాలని మీరు చూస్తున్నారు. కానీ ఇది వర్కౌట్ అవ్వదు. కొంతకాలం అనేది ఇలానే ఉంటుంది. ఓకేనా? సో, మీకైతే స్టిల్ మీ పర్సన్ మీద ఇంకా ప్రేమ ఉంది. నేనేదైనా యాక్షన్ తీసుకుంటాను. అంటే తనని బ్రతిమాలుకుంటాను. ఎందుకంటే నాకు ప్రేముంది. నేను తనని మర్చిపోలేను. నేనే కాల్ చేశాను. నేనే మెసేజ్ చేశాను. ఎందుకంటే తనకి లేకపోయినా నాకుంది కదా ప్రేమ. నాకు కావాలి గదా! తను లేకుండా నేను ఉండలేకపోతున్నాను.
అనైతే మీరనుకుంటున్నారు. బట్ మీ చుట్టూతా నెగెటివ్ పీపుల్ కూడా ఎక్కువ మందున్నారు. టాక్సిక్ పీపుల్ ఉన్నారు. సో, దానివల్ల మీరు చాలా బాధపడుతున్నారు. చాలా ఇల్యూషన్స్‌లో ఉన్నారు. చాలా పెయిన్‌లో ఉన్నారు. అసలు మీ పర్సన్ సైడ్ ఏం జరుగుతుంది? తను ఏం చేస్తున్నారని కూడా మీకు తెలియట్లేదు. మీరైతే చాలా పెయిన్‌లో ఉన్నారు. ఎందుకంటే మీరు అతని ఆలోచనలతోనే అతనే నా కరెక్ట్ పర్సన్ అనే ఆలోచనలతోనే ఆ భ్రమలోనే స్ట్రక్ అయిపోయున్నారు. మీరు కావాలి అనుకుంటే బయటికొచ్చేయొచ్చు ఈ రిలేషన్ నుంచి. కానీ మీకు మీరే ఈ రిలేషన్‌కి బందీలయిపోయారని చెప్పొచ్చు ఇక్కడ. ఓకేనా? ఏం యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ పరంగా అనే క్వెషన్‌కి మాత్రం ప్రెజెంట్ మీరు ఏం యాక్షన్ తీసుకున్నా సరే అదంతా ఫేవరబుల్‌గా ఉండదనే చెప్పొచ్చు. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలని చూసినా బట్ స్టిల్ మీరింకా పెయిన్‌లోనే ఉంటారు. ఏం యాక్షన్ తీసుకున్నా మీరింకా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లోనే ఉంటారు. అండ్ మీరు ఏం మీరు యాక్షన్ తీసుకోవాలని మీరు ఫోను చేసినా, మెసేజ్ చేసినా, లేకపోతే ఎదురుగుండా ఉంటే డైరెక్ట్‌గా వెళ్లి కలిసినా సరే మీ పర్సన్‌ని, బట్ తను యాక్సెప్ట్ చేయడానికైతే రెడీగా ఉండరు. అది అమ్మాయైనా సరే, అబ్బాయైనా సరే. ఓకేనా? చూసేది అబ్బాయయితే మీ పర్సన్ యాక్సెప్ట్ చేయదు. ఆర్ చూసేది అమ్మాయయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే సిట్యుయేషన్‌లో లేరు వాళ్ళు. సో, మళ్ళీ మీరేదైనా యాక్షన్ తీసుకుంటే, అరే! నేనింత చేస్తున్నాను. బట్ స్టిల్ తన దగ్గర నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ లేవు అనైతే మీరు మళ్ళీ బాధపడతారు. మళ్ళీ మీరు పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లోకనే వెళ్తారు. ఎందుకంటే ప్రెజెంట్ మీ టైము అంత ఫేవరబుల్‌గా లేదు మీకు అనైతే చెప్పాలి. సో, మళ్ళీ పెయిన్‌లోకెళ్తారు. ఏదైనా యాక్షన్ తీసుకున్నా సరే, బట్ స్టిల్ మీరైతే నేనుండాలా? ఎళ్ళిపోవాలా? ఇంత చేస్తున్నా నేను. ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను. నా వైపు నుంచి ఒక తప్పు ఎవరిదైనా సరే నేనే సారీ చెప్తున్నాను. సారీ చెప్పడానికి నేను రెడీ అయ్యాను. నేనే కాల్ చేస్తున్నాను. నేనే మెసేజ్ చేస్తున్నాను. బట్ తను మళ్ళీ కాసేపు ఆగి చేస్తాననో, లేకపోతే నేను వేరే వర్క్‌లో ఉన్నాననో, ఇలా చెప్పి మిమ్మల్ని రిజెక్ట్ చేయడం ఆర్ ఎల్స్ తను మిమ్మల్ని బ్లాక్ సిట్యుయేషన్‌లో పెట్టడం గానీ, మాట్లాడినా కూడా లెస్ తక్కువ మాట్లాడడం. ఏదో ఒక రీజన్ చెప్పి మిమ్మల్ని అవాయిడ్ చేయడం. ఇలా అయితే జరుగుతోంది. సో, మీరేంటంటే వదిలేసి ఎళ్ళిపోదామా? ఎందుకు నేనింత పెయిన్ ఫేస్ చేస్తున్నాను. ఇంత బాధపడుతున్నాను. వెళ్ళిపోతాను నేను అనైతే అనుకుంటున్నారు. మళ్ళీ మీకు మీ పర్సన్ గుర్తొచ్చినప్పుడల్లా అగైన్ స్టిల్ నాకైతే ఇష్టముంది. నేనైతే వదులుకోలేను. ఎళ్ళిపోవాలి అనుకుంటున్నారు. నాకైతే ఇష్టముంది. నేను వదులుకోలేను. నా పర్సను పెయిన్‌లో ఉన్నప్పుడేమో మీరెళ్ళిపోతాను అనుకుంటున్నారు. ఎళ్ళిపోతాను. ఈ రిలేషన్ నాకక్కర్లేదు. నేనింత ప్రయత్నించాను. ఏంటిది? నాకు వీళ్ళు తప్ప వేరే వాళ్ళు దొరకరా? నేను పోతాను అని మీరంటున్నారు. బట్ స్టిల్ మళ్ళీ ఏంటి కాసేపు ఆగిన తర్వాత నాకు ఆ పర్సన్ తప్ప నాకు వేరే వాళ్ళెవ్వరు వద్దు. తనే నాకు కావాలి. తను లేకపోతే నేనుండలేను. ఇంకొక పర్సన్‌తో నేను ఇంత ఈ పర్సన్‌తో ఉన్నంత క్లోజ్‌గా అయితే నేనుండలేను. కనెక్ట్ అవ్వలేను. అనైతే మళ్ళీ నాకు ప్రేముంది అనైతే అంటున్నారు. బట్ స్టిల్ ఈ రిలేషన్‌లో ఎలా గ్రోత్ ఏం లేదే. ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను. నాకు గ్రోత్ ఏం లేదు. పాజిటివ్‌గా ఏం లేదు ఈ రిలేషను అనైతే బాధపడుతున్నారు. నేను యాక్షన్ తీసుకున్నా. నా లవ్‌ని నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా. బట్ స్టిల్ ఆ పర్సన్ నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదు. నేనింత చేస్తున్నా కూడా ఆ పర్సన్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నన్ను అనైతే మీరు చాలా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడేంటంటే నే నే ఇంక నేను చేసే ప్రయత్నాలన్నీ చేశాను. నా సైడ్ నుంచి నేను తప్పు ఎవరిదైనా సరే నేనే సారీ చెప్పాను. నా నా మళ్ళీ రిలేషన్ రీస్టార్ట్ చేయడానికి నేనే ఒక స్టెప్ అయితే ముందుకేసాను. అన్నీ చేశాను నేనైతే. ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లో ఇంక నేనేం జేయలేను. నా ప్రయత్నాలు, నా ఎఫర్ట్స్ అన్నీ పెట్టేసాను. ఇక నేను చెయ్యాల్సింది ఏం మిగిల్లేదు. దేవుడా! నువ్వే నాకు ఆహ్, ఒక దారైతే చూపించు అనైతే మీరు ఆలోచిస్తున్నారు. హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నారు ప్రెజెంట్ మీరు. ఏం జేయాలో అర్థం గాక.
ఇంకా దేవుడి పైనే భారం వేశారు మీరు. ఎందుకంటే నాకిష్టముంది. నేను ఎఫర్ట్స్ అన్నీ పెట్టాను. నాకు టైం బ్యాడ్‌గా ఉంది. నేనేం చేయలేను. నువ్వొక్కడివే ఈ రిలేషన్‌లో నన్ను ప్రొటెక్ట్ చేయగలవు. నువ్వే నన్ను కాపాడాలి అనే స్టేజ్‌కైతే మీరొచ్చేసారు. అండ్ ఇక్కడ మీ రిలేషన్‌లో స్ట్రక్ అయిపోయున్నారు. ఏం చెయ్యాలి? బిట్ బట్ ఇక్కడ మీకు లవ్ ఉంది. అందుకే మీరిక్కడ ఈ పర్సన్‌తోనే స్ట్రక్ అయిపోయున్నారు. ఏం చెయ్యాలి? ఎలా మళ్ళీ నా పర్సన్‌ని నేను అప్రోచ్ అవ్వాలి? ఏం చేస్తే మళ్ళీ మా రిలేషన్‌లో నా లవ్ నా పర్సన్‌ని అర్థం చేసుకుంటారు అనైతే మీరు ఆలోచిస్తున్నారు. ఓకేనా? ప్రెజెంట్ అయితే కొంచెం టైం బ్యాడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇది 30-40% మీకు గనక రెసొనేట్ అవుతేనే ఇది మీ రీడింగ్ అని తీసుకోండి. ప్లీజ్ దయచేసి నన్ను మాత్రం బ్లేమ్ చేయకండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగు. చూడడము మీ ఇష్టం. ఓకేనా? మీకు రెసొనేట్ అయితేనే చూడండి. ఇందులో ఫోర్స్ ఏమీ లేదు. ఓకే. సో, ఇది ఎగ్జాక్ట్‌గా ఇదే జరుగుతుందా మీ లైఫ్‌లో? ఎంతమందికి ఈ రీడింగ్ రెసొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బై. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే గనక బుక్ చేసుకోండి.